'గామి' మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఒక 90 రాడ్ బుర్రలో తెచ్చేసుకోవాలా అన్నంత హెడ్ఏక్ వచ్చేసింది భయ్య. అండ్ ఫైనలీ క్లైమాక్స్కి వచ్చేసరికి అబ్బా సాయిరామ్ అయిపోయిందిరా బాబు అనిపించింది భయ్య. హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ సూర్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో రీసెంట్గా ఈరోజు రిలీజ్ అయిన మూవీ 'గామి' మూవీకి అయితే నేను వెళ్ళాను. అయితే నాకైతే కొంచెం మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ట్రైలర్ కానీ అండ్ సాంగ్ కానీ చాలా బాగుంది. అండ్ విశ్వక్సేన్ గారి గెటప్ కూడా కొంచెం వెరైటీగా ఉంది. నాకైతే హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. నేను ఒక జనరల్ ఆడియన్గా నాకేమనిపించిందో చెప్తాను. నేను పెద్ద మూవీ క్రిటిక్ని కాదు, ఇదివరకు ఎలాంటి మూవీకి రివ్యూ కూడా ఇవ్వలేదు, ఇదే ఫస్ట్ టైం. బట్ ట్రై చేస్తాను. సింపుల్గా స్టోరీ చెప్పాలంటే విశ్వక్సేన్ గారికి ఇందులో ఒక డిసీజ్ ఉంటుంది. అంటే మనుషులు టచ్ చేస్తుంటే తనకి ఏదోదో అయిపోతూ ఉంటుంది. అయితే అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనేది స్టోరీ అయితే సింపుల్గానే ఉంటుంది, కానీ దీన్ని స్క్రీన్ ప్లే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సీన్ మెర్జ్ అవుతూ ఉంటుంది. అలా ఒక సీన్ మెర్జ్ అవ్వడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. స్టార్టింగ్లో ఏదో జరుగుతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్తో చివరికి వచ్చేసరికి ఏదో ఒకటి జరుగుతుందిలే అనే నీరసం వచ్చేస్తుంది. అంత లాగ్ ఉంటుంది. ఇందులో వర్స్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. బాబోయ్ ఆ నాపండ్రా బాబు ఎవడైనా అనిపిస్తుంది. అసలు సీన్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి సంబంధమే ఉండదు. ఇంకా హీరోయిన్స్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ ఏదో పెట్టారు అంతే. ఇందులో హీరో యాక్టింగ్ పర్వాలేదు. అండ్ క్లైమాక్స్ చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వస్తే ఆ సీన్లన్నీ గుర్తు తెచ్చుకొని మరీ అంత చెత్త స్టోరీ ఏం కాదులే అనిపిస్తుంది. విశ్వక్సేన్ గారు నిజంగా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్. అండ్ ఈ సినిమా చూస్తున్నంతసేపు కూడా నాకైతే షట్టర్ ఐలాండ్ అనే మూవీ గుర్తుకొచ్చింది. అది కూడా సేమ్ ఇట్లాగే సీన్ టు సీన్ మెర్జింగ్ ఉంటుంది. అండ్ మూవీకి వెళ్ళొచ్చా వద్దా అంటే మూవీని పూర్తిగా చూస్తానంటే మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే మీరు సగం చూసి బయటకు వచ్చేస్తే మీకు అసలు ఏం అర్థం కాదు. అనవసరంగా ఒక చెత్త మూవీకి వచ్చామే అనిపిస్తుంది. మీకు పూర్తిగా క్లైమాక్స్ వరకు చూసిన తర్వాత ఓకే పర్వాలేదు, ఒక మంచి సినిమాకి వచ్చాం అనిపిస్తుంది. ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్. ఖచ్చితంగా వెళ్ళమని చెప్పండి. మీకు టైం ఉంటే వెళ్ళండి, లేదంటే లేదు. సో ఫైనల్లీ మూవీకి రేటింగ్ వచ్చేసరికి మనం అంత పెద్ద టమాటో స్టార్ కాదు, కానీ ఒక టూ ప్లేట్స్ ఇవ్వచ్చు భయ్య. అవి వెండా లేదంటే బంగారం అనేది కింద కామెంట్ చేయండి. సో అది గైస్ ఇవాళ వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం.